రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ నెల 3వ తేదీ రేణిగుంట రోడ్డులో మారుతి సుజుకి షోరూం దొంగతనం చేస్తున్న దొంగను అరెస్ట్ చేశామన్నారు. షోరూం దొంగతనం కేసులో మంగళ్ సింగ్ చౌహాన్ ప్రధాన నిందితుడని, మరో 5 కేసుల్లో మంగళ్ సింగ్తో పాటు అతని ముఠాలో సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించామన్నారు. దొంగలు షోరూం వెనక నుంచి ప్రవేశించి ఆఫీసులో ఉన్న మేనేజర్ని కట్టేశారు. అనంతరం లాకర్లో ఉన్న 5 లక్షల నగదు అపహరించినట్టుగా ఎస్పీ తెలిపారు. 3వ తేదీ తర్వాత 4వ తేదీ 2 రోజులు వరుసగా మన జిల్లాలో ఈ ఆటో షోరూంలో ఒక 4 వచ్చి ఆటో షోరూమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాళ్ళకు కట్టేసి ఆ షోరూంలో దొంగతనం చేయడం జరిగింది. అది రాబరీ కేసెస్గా మనం 2 కేసెస్ రిజిస్టర్ చేశాము. తర్వాత 2 కేసెస్ రిజిస్టర్ చేసిన తర్వాత మన దగ్గర జిల్లాలో ఇటువంటి కేసులు ఇంకేమైనా ఉన్నాయని చెప్పి మనం చూడగా గాజుల మాన్యంలో కూడా మనకు ఇంకొక 2 కేసులు టోటల్గా 3 కేసులు అంటే మొత్తం కలిపి 5 కేసులు ఇలాంటి కేసులు ఉన్నాయని చెప్పి తెలిసిన మీదట దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఛేదించాలి అన్న దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కావచ్చు, డిఎస్పీ క్రైమ్స్, అట్లాగే సిపిఓ తిరుపతి, మా కన్సర్న్ అధికారులందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. అయితే మనం క్రైమ్ సీన్ని ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసే ప్రాసెస్, ఎగ్జామిన్ చేసే ప్రాసెస్లో మనకు ఛాన్స్ ప్రింట్స్ లిఫ్ట్ కావటం, ఆ ఛాన్స్ ప్రింట్స్లో ఒకటి ప్రింట్ మనకు మ్యాచ్ కావటం రాహుల్ అనే పర్సన్ది. అతని సంబంధించి డీటెయిల్స్ మనము క్రైమ్ డేటా నుంచి చూసిన తర్వాత అతను కాండ్వా డిస్ట్రిక్ట్ చింద్వారా పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. వాళ్ళతో పాటు ఇంకొక 3 కూడా సహనిందితులుగా కో-ఎక్యూజ్డ్గా కేసెస్లో ఉన్న దాని మీద మొత్తం అక్కడ ఉన్న కన్సర్న్డ్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మనము తీసుకొని గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం.